హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. కొనుక్కుందాం అనుకున్నా కొనలేనిది, అప్పుగా తీసుకుందాం అన్నా తీసుకోలేనిది ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. కొనుక్కుందాం అనుకున్నా కొనలేనిది, అప్పుగా తీసుకుందాం అన్నా తీసుకోలేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బాటిల్ క్యాప్స్ మూతలు అయితే ఉంటాయి కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా బాటిల్ మూతలను అయితే ఒక 3 తీసుకున్నాను. క్యాండిల్ అయితే వెలిగించుకొని ఇలాగ కొంచెం గాడిలాగా అయితే పెట్టుకోవాలండి. ఈ మూతలకి కొంచెం గాడి అయితే పెట్టుకోవాలి. అంటే ఇలాగ కట్ చేసుకోవాలి. చాకు తీసుకొని చాకుని ఇలా వేడి చేసేసుకొని ఇలాగ కొంచెం అయితే మనం ఘాట్లాగా పెట్టుకోవాలండి. ఈ 3 కూడా ఇలాగ ఘాట్లాగా పెట్టేసుకొని మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఈ మూతల్ని చక్కగా మనం బట్టలు అయితే తీగల మీద బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి బట్టల క్లిప్స్ లేనప్పుడు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు రండి. ఇలాగ మన అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా అయితే బట్టల క్లిప్ లాగా ఉపయోగపడతాయి. సో చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. గాలి వచ్చినా కూడా అటు ఇటు కదలకుండా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. బట్టల క్లిప్ కంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. బట్టల క్లిప్లు అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఇలా కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా పొంగిపోతూ ఉంటాయి కదండి, మూత నిండా కూడా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇసుకు పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. అలాంటిది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని, లేదంటే క్లాత్ అయినా తీసుకోవచ్చండి. ఇలా కొంచెం అయితే సెజ్జర పెట్టి హోల్ పెట్టేసుకొని ఇలాగ మనం మూతకి పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పప్పు కానీ రైస్ కానీ పొంగిపోయినా కూడా అది చక్కగా పైన పేపర్ మీదే పడుతుంది కాబట్టి అది పడేసి ఇంకోటైనా చక్కగా మనం తీసుకొని వాడుకోవచ్చండి. ఈ విధంగా మా మూత నిండా ఖరాబ్ అయిపోకుండా ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ అండి, ఇలా కుక్కర్లో పప్పు పెట్టుకునేటప్పుడు మనం ఏదైనా ఒక గిన్నె కానీ ఏదైనా ఒక చిన్న గ్లాస్ లాంటిది కానీ పెట్టుకున్నాం అనుకోండి, పప్పు పై పొంగకుండా ఉంటుంది. అలాగే మనకి చక్కగా ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఇలా మనం చింతపండు కూడా ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసేసి చింతపండుని సపరేట్గా ఉడకబెట్టే పని లేకుండా ఈ విధంగా ఒక బౌల్లో ఉంచేసుకుంటే చక్కగా పప్పు ఉడుకుతుంది, చింతపండు కూడా ఉడుకుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 3, గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం కదండి. గ్రేప్స్ మీద బాగా కెమికల్స్ మందులతో వేసి పండిస్తూ ఉంటారు కదండి. వీటిని మనం వాటర్తో క్లీన్ చేసుకొని తింటే అది మనకి చాలా ఎఫెక్ట్ కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయండి. ఇలా ట్రై చేసి చూడండి. గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ అందులో పోసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం గ్రేప్స్ని అందులో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మంచి వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే మనం ఇలానే తినేస్తూ ఉంటాం కదండి వాటర్తో క్లీన్ చేసుకుని. దీనిపైన కెమికల్స్ అలానే మందులతో కూడింది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇలా గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్తో గోరువెచ్చని వాటర్తో ఇలాగా కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసేసి ఒక 5 మినిట్స్ ఆగి తిన్నామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, ఇలాంటి తాళ కప్పులు అయితే మనకి ఒక్కొక్కసారి ఎంత తీసినా కూడా స్టక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎంత లాగాలనుకున్నా అవి రావు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా పొయ్యి వెలిగించుకొని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా స్టక్ అయిపోయిన తాళం కూడా చక్కగా తిరుగుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5,
పాలు త్వరగా తోడుకోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఒక్కొక్కసారి పాలు సరిగ్గా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి. పచ్చిమిర్చి తొడుములు అయితే ఇలాగ ఒక 3 తీసేసుకొని దానిలో వేసుకుని ఏదైనా ఒక బరువు లాంటిది మూత పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే చక్కగా పెరుగు గడ్డలాగా తోడుకుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, పాతవి టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకొని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్లను 2 తీసుకొని ఇలా 2 వైపులు కూడా గట్టిగా కదలకుండా ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఏదైనా ఒక హ్యాంగర్ ఉంటే దానికి తగిలించేసుకున్నాం అనుకోండి, మనం రూమ్స్లో కానీ అలానే హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అలానే బాత్రూంలో కానీ ఎక్కడైనా ఇలా హ్యాంగర్లా తగిలించేసుకున్నాం అనుకోండి, దీనిపైన నాప్కిన్స్ కానీ చున్నీలు కానీ శారీస్ కానీ చక్కగా పెట్టుకోవడానికి ఆర్గనైజర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూసారా ఎంత చక్కగా మనం దీన్ని అయితే ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఇలాగా పాత టూత్ బ్రష్లు ఉంటే ఇలాగ థ్రెడ్ని కట్టేసుకొని ఇలా హ్యాంగర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఎన్నైనా కూడా మనం ఇలాగా చక్కగా తగిలించుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాల్లో అయినా కిచెన్లో అయినా మనం ఇలాగా హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఇలాగ ఒక హ్యాంగర్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, నాప్కిన్లు పెట్టుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. మనకు అందుబాటులో ఇలా ఉంటుంది కాబట్టి నాప్కిన్ కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 7, ఇలాగా జీడిపప్పులను అయితే మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2-3 లవంగాలను అయితే అందులో వేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్. టిప్ నెంబర్ 8, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ బాత్రూమ్ డోర్ మీద నాప్కిన్ వేసుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. మన బాత్రూమ్ డోరు పెద్దవాళ్ళం అయితే ఇలాగా లోపల అయితే మనం ఇలాగ లాక్ అయితే వేసుకుంటాం కదండి. చిన్నపిల్లలు ఉన్న టైంలో ఒక్కొక్కవేళ వాళ్ళకి తెలియదు కదండి, మనం ఎంత తీసినా కూడా ఇలా లాక్ పెట్టేసుకున్నారనుకో చిన్నపిల్లలు తీయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా డోర్ పైన ఇలా నాప్కిన్ ఉంచుకున్నాం అనుకోండి, బోల్ట్ కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి త్వరగా లాక్ అనేది పడదండి. ఇలా ట్రై చేసి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగా బాత్రూమ్ పైన ఇలా నాప్కిన్ చక్కగా మనకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగా డోర్ పైన నాప్కిన్ వేసుకోవటం వల్ల ఎటువంటి భయం లేకుండా మనం చిన్నపిల్లలు వెళ్ళినా కూడా ధైర్యంగా ఉండొచ్చు. టిప్ నెంబర్ 9, పొయ్యి వెలిగించుకుని అట్ల పెనం పెట్టుకుని దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని ఇలాగ వాటర్ అంతా మనం మరిగించేంత వరకు కూడా ఇలాగ అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా మనం అయితే సిమ్లోనే పెట్టుకొని మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనం మరిగించుకొని దీన్ని అయితే అట్ల పెనాన్ని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనం కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా, దీనిపైన ఐస్ క్యూబ్స్ వేసాం కదా, ఇది మొత్తం వాటర్ అంతా కరిగిందాక వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ఇలా ఇంకిపోయిన తర్వాత కొంచెం మనం గిన్నెలు కడిగే విమ్ లిక్విడ్ అయితే ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కొంచెం ఇలాగా వేసుకొని దాన్ని కూడా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలాగ బాగా మరిగించుకొని ఏదైనా చెక్కగేటు పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలాగని చిన్న చిన్న నలకలు కానీ అన్నీ కూడా వచ్చేస్తాయండి. చుట్టూరు కూడా పెచ్చులు పట్టు ఉంటుంది కదండి, ఒక్కొక్కటి అట్ల పెనం అయితే ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా పెచ్చులు కట్టింది కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా కొంచెం సాల్ట్, ఐస్ క్యూబ్స్ అలానే విమ్ లిక్విడ్ వేసి చక్కగా ఇలా మరిగించామనుకోండి, పక్కన ఉన్నటువంటి పెచ్చులు కట్టిన డస్ట్ కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఇలాగ ఏదైనా ఒక చాకు తీసుకొని ఇలా చుట్టూరు ఉన్నటువంటి పెచ్చుల్ని ఇలా అనుకున్నాం అనుకోండి, చక్కగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. మీకే లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇట్ల పెన్ను మీద ఉన్నటువంటి పెచ్చులు కూడా చక్కగా ఇలాగ చాకుతో ఇలా అనుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. పాతది వాడంది మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అట్లాంటి అట్ల పెన్నులైనా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి దోశలు కూడా చక్కగా వస్తాయి. ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో తప్పకుండా చూడండి. ఇలాగైతే మనం పొయ్యి మీద ఇలా బాగా అయితే ఈ లిక్విడ్ని మరిగించేసుకొని ఇప్పుడు అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి. ఇలాగా కిచెన్లో సింకులో అయితే చూడండి అన్ని నలకలు అయితే పెచ్చులుగా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. చూసారా, వాడంది పక్కన పడేసిన అట్ల పెను అయినా ఇలా క్లీన్ చేసుకుని చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి
సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.